నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, చాలా మందికి శ్రావణ మాసం అంటే ఒక విశిష్టమైన మాసం లాగా కొలుచుకుంటూ ఉంటారు. పూజలు, పురస్కారాలు అంటూ. అవునమ్మా. అసలు శ్రావణ మాసానికి ఉన్న విశిష్టత ఏంటి? ఆ రోజు ఎటువంటి పూజలు చేసుకోవాలి? ఏ ఏ రోజులు దానికి చాలా విశిష్టత అనేది ఎక్కువగా ఉంటుంది అంటారు గురుజీ? శ్రావణ మాసంలో అన్ని రోజులు మంచివే. అంతే అందులో పర్టికులర్గా హ్మ్. శ్రావణ శుక్రవారము, శ్రావణ మంగళవారము, శ్రావణ సోమవారం, 3 రోజులు. శ్రావణ శనివారాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. బట్ ఈ రోజులు మెయిన్గా చేస్తారు. ఓకే. ఇవి ఎందుకు చేస్తారు? శ్రావణ శుక్రవారం లక్ష్మీ ప్రాప్తి కోసం చేస్తారు. లక్ష్మీ యోగం లేదు, గుర్తింపు రావట్లేదు, ధనప్రాప్తి కోసం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగడం కోసం. అయితే ఇక్కడ లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ముఖ్యంగా విష్ణు ఆరాధన చేయకూడదు. చాలామంది డైరెక్ట్ లక్ష్మీ అష్టోత్తరాలు చదువుతారు, అలా చదవకూడదు. ఆవిడ ఎప్పుడూ విష్ణువుని ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి విష్ణు ఆరాధన చేసిన తర్వాతే లక్ష్మీ ఆరాధన చేయాలి. పాయింట్ నెంబర్ 1. ఇక రెండోది ఏంటంటే, ఇక్కడ దీంతోపాటు శ్రావణ సోమవారాలు చేస్తారు చూసారు. శ్రావణ సోమవారాలు చేయడం వల్ల ఏమిటి? ఆ రోజు ఏం చేయాలంటే, శ్రావణ సోమవారాలు ముఖ్యంగా పాలతో కానీ, బిల్వపత్రాలతో కానీ, చెరుకు రసంతో కానీ, లేకపోతే పెరుగుతో కానీ అభిషేకం చేస్తారు. తేనెతో కానీ, అంటే పంచామృతాలతో కూడా చేసే ఉంటాయి. మనశ్శాంతి లభిస్తుంది, మానసిక రుగ్మతలు పోతాయి. మానసిక చంచలత్వం ఉందండి, నిద్ర పట్టట్లేదు అంటుంటారు. అటువంటివి క్లియర్ అయ్యేటువంటి యోగం శ్రావణ సోమవారాలు చేయడం ద్వారా వస్తుంది. సో శ్రావణ శుక్రవారాలు, శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు చేస్తారు. ఎందుకు చేస్తారు శ్రావణ మంగళవారాలు అంటే, ఆడపిల్లలకి ముఖ్యంగా వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు మంగళగౌరి వ్రతం చేస్తారు శ్రావణ మాసంలో. ఏమండి వేరే మాసాల్లో కంటే ఈ మాసానికి ఎందుకు ఈ పూజ ఎక్కువగా అంటే, శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ఉండగా ఏర్పడిన పౌర్ణమి శ్రావణ మాసం. మకర రాశిలో ఉంటాడు చంద్రుడు. శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉన్నందుకు మకర కుంభరాశులు రెండు కూడా కర్మ సంబంధించినటువంటి శని భగవానుడి యొక్క రాశులు, కర్మకారకుడు రాశులు. ఎవరైతే ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి ఎటువంటి పూజ అయినా కానీ కర్మను తొలగిస్తుంది. ఇప్పుడు వివాహం అవ్వాలి, ఎందుకు అవ్వట్లేదు? అమ్మాయికి, ఎవరైనా అమ్మాయి కావచ్చు, ఒక 30 ఏళ్ళు వచ్చేసి 35 ఏళ్ళు వచ్చేసినా వివాహం అవ్వట్లేదు అనుకోండి. అంటే ఎక్కడో కర్మ అమ్మాయికి ఆపుతుంది. అమ్మాయి మంచి అమ్మాయి ఉండొచ్చు, ఇంకా మంచి కర్మలు కూడా ఉండొచ్చు, కానీ సంథింగ్ వివాహ సంబంధించిన కర్మ ఏదో ఆపుతున్నందుకు ఆ కర్మ తొలగాలంటే మంగళగౌరి వ్రతం శ్రావణ మంగళవారాలు చేసుకుంటే ఖచ్చితంగా వివాహమే తీరుతుంది. మెంటల్లీ డిస్టర్బ్ అయిపోతున్నారు ప్రతిదానికి, పూర్వజన్మల్లో ఎవరినో ఇబ్బంది పెట్టారు మానసికంగా, అందుకని అది. అలాగే శ్రావణ శుక్రవారాలు మనకు ధనం రావట్లేదన్నా కూడా శ్రావణ శుక్రవారాల వల్లే అది రావట్లేదని అర్థం చేసుకో. అంటే శ్రావణ శుక్రవారాలు చేస్తే వస్తుంది. ఎందుకు రావట్లేదు? శుక్ర సంబంధించింది ఏదో దోషం ఉంది పూర్వజన్మల్లో. అందుకని ఏమిటి, ఆ దోషాన్ని తొలగించుకోవాలంటే ఈ శ్రావణ శుక్రవారాలు చేసుకుంటే వస్తుంది, చేసుకోకపోతే రాదు. అంటే ఇది అంత కర్మ అంత బలంగా ఉందన్నమాట వారికి. కాబట్టి ఏమిటి, ఇది వివాహం కానివ్వండి, ధనం కానివ్వండి, లేకపోతే ఏదైనా వర్క్ ముందుకు కదలాలనుకున్నా కూడా మీకు చేయవలసింది ఏమిటి, శ్రావణ మాసంలో సోమ శుక్ర మంగళవారాలు కనుక చేసినట్లయితే 100% మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది, దానివల్ల పని అవుతుంది. అయితే ఇక్కడ వాయనాలు ఇస్తారు వచ్చినటువంటి శ్రీమూర్తులకి, వాయనం అంటుంటారు. దానివల్ల గ్రహదోషాలు పోతాయి. చాలా మందికి తెలియదు. ఇప్పుడు తమలపాకు ఉంటుంది, తమలపాకులు వాయనంలో మీరు ఇవ్వడం ద్వారా బుధగ్రహ దోషం పోతుంది. బుధగ్రహ దోషం పోతే రుణ రోగ శత్రుత్వాలు తగ్గుతాయి. రుణం ఏదైతే రుణాల బాధలు ఎక్కువ ఉంటాయి కదా, అవి తగ్గుతుంది. ఒక్కలు ఉంటాయి అందులో, అది వాయనంలో ఇవ్వడం ద్వారా కుజదోషాలు పోతాయి. వస్త్రం, ఏ రంగు వస్త్రం వేస్తే తత్ సంబంధించినటువంటి దోషం పోతుంది. ప్లస్ ఇక్కడ చంద్ర కుజ 2 దోషాలు పోతాయి వస్త్రం ఇచ్చినప్పుడు. అలాగే అరటిపళ్ళు ఇస్తారు, గురుబలం పెరుగుతుంది. దాంతోపాటు ఇంట్లో తయారు చేసిన ప్రసాదం ఇచ్చారనుకోండి, అన్నంతో తయారు ఏదైనా ప్రసాదం, దానివల్ల చంద్రదోషం పోతుంది. అట్లా తీసుకున్న వాళ్ళకి దోషం పోతుందంటే ఇక్కడ ఏమనుకోవచ్చు, అమ్మో నా దోషం వాళ్ళకి పోతుందేమో అని కాదు. మీరు అలా ఇవ్వడం వల్ల మీకు దోషం పోతుంది, వాళ్ళు పుచ్చుకోవడం వల్ల కూడా వాళ్ళకి ఆ దోషాలు పోతాయి. ఇద్దరికి తీసుకున్నా కానీ ఇచ్చుకున్నా కానీ దోషాలు అనేవి పోతాయి అన్నమాట. అట్లా ఇక ఆ రోజు అంటే ఎటువంటి దేవత ఆరాధన చేస్తే మంచిది? అమ్మవారి ఆరాధన చేయాలి శ్రావణ మాసంలో. విష్ణు, అమ్మవారి ఆరాధన, శివారాధన చాలా మంచివి శ్రావణ మాసంలో. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు ఎంత శివాలయానికి వెళ్తే అంత దారిద్ర్యం పోతుంది.
శ్రావణ సోమవారాలు మీరు కనుక బాగా దారిద్ర్యం అనుభవిస్తున్నామండి, అసలు ఏం పట్టుకున్నా అదేదో అంటారు మసి అంటారు చూసారా, అట్లా ఏది పట్టుకున్నా మసి అన్నట్టుగా వాళ్ళకి అవుతుంది అనుకోండి. సింపుల్గా ఏం లేదు, మీరు ఒక నూనె తీసుకొని ఒక దీంట్లో నూనెలో ముఖము చూసి ఆ నూనెని మళ్ళీ ఒక బాటిల్లో వేసేసి అది తీసుకెళ్ళి శివాలయంలో ఇచ్చేసి దీపారాధనకు వాడుకుంటే కనుక ఖచ్చితంగా పోతుంది వాళ్ళ దారిద్ర్యం. ఓకే. ఏదైతే మనం దీపారాధన అది చేయాలి శివాలయంలోనే ఇవ్వాలి, అనుకుంటున్నామో, మళ్ళీ విష్ణువాలయంలో వెళ్ళి ఇవ్వకూడదు, ఓకే. శివాలయంలోనే ఇవ్వాలి అది. సో మనం దీపారాధన చేయాలనుకుంటున్న నూనెలో మన మొహాన్ని చూసుకొని ఆ దీపారాధన శివుడి దేవాలయానికి వెళ్ళి చేసాము అంటే మనకున్న దరిద్రం అనేది పోతుంది అంట. పోతుంది, ఖచ్చితంగా పోతుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.